ల్యాంబ్ స్పినాచ్ కోఫ్తా కర్రీ తయారీ విధానం. ముందుగా పాన్ పెట్టి కొంచెం నూనె వేడి చేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బాదం, కర్బూజా గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత ఉప్పు వేసి వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి వేగనివ్వాలి. తర్వాత పాలకూర వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టాలి. అలాగే మిక్సీ జార్ లో మటన్ కీమా వేసి ఒక గుడ్డు, బ్రెడ్ పీసెస్, కారం, గరం మసాలా, కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చిన్నగా రౌండ్ గా బాల్స్ లాగా చేసుకొని వేడి నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడయ్యాక బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగాక ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా, కొద్దిగా నీళ్లు పోసి బాగా మరిగిన తర్వాత సగం వేయించుకున్న కోఫ్తాలు వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత పాలకూర పేస్ట్ కూడా వేసి సగం మూత పెట్టి బాగా ఉడకనిచ్చిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి ఒకసారి కలిపి బౌల్లోకి గ్రేవీ తీసుకొని తర్వాత ల్యాంబ్ కోఫ్తాలు పెట్టుకుని పైనుండి ఫ్రెష్ క్రీమ్ అలాగే అల్లం ముక్కలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ల్యాంబ్ స్పినాచ్ కోఫ్తా కర్రీ రెడీ అవుతుంది.